ఏం స్టిక్స్? నా పేరు సరోజ మాట్లాడాలి. ఏంటండి? నా పేరు సరోజ, కానీ అక్కడ సరోజిని నాయుడు అది నేనే. కావాలంటే సాలార్జంగ్ మ్యూజియంకి వస్తే వాళ్ళు 100 రూపాయలు పంపించేస్తారు తీసేసి. థ్యాంక్ యూ సో మచ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుమణి అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ వీడియో అనమాట. సో మేము గోవా వీడియో చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. గోవా నుంచి మేము డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళాం, మా ఇద్దరం మాత్రమే. సో మిగిలిన టీం అంతా వెళ్ళిపోయారు, అందరూ వైజాగ్, మేము మాత్రం హైదరాబాద్ చూడడానికి వెళ్ళాము. సో ఆ రోజు సండే పడింది. ఆ ఒక్క హాఫ్ డేలో మాత్రం 4 ప్లేసెస్ అనేది విజిట్ చేసాం. మేమైతే చాలా చాలా ఫాస్ట్గా విజిట్ చేసాము. అసలు ఏం టెన్షన్ పడ్డామంటే అంత వీడియోలో ఉంటుంది. సో ఎవరు వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ విజిట్ చేసింది అయితే మేము హుస్సేన్ సాగర్ అనమాట. ఇది కూడా బస్సులో నుంచే విజిట్ చేసాము. యాక్చువల్గా దిగడానికి కూడా మాకు టైం లేదు, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి. సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్దామని ప్లాన్ వేసాం. పనిలో పని హుస్సేన్ సాగర్ కూడా కనిపించేసింది కదా, ఇట్లానే వెళ్ళాలని. సో అదే మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే హుస్సేన్ సాగర్ అని చెప్తాను నేనైతే. సో ప్రతిదీ చాలా చాలా టెన్షన్గా చూసాము. ఒక్క గోల్కొండ కోట మాత్రమే ప్రశాంతంగా చూసాము. సో అక్కడ కూడా మాకు టైం లేదు, అండ్ ప్రతి ప్లేస్కి చాలా చాలా డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్ళామో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మ్యూజియంకి వచ్చాము, అదనమాట లోపలికి వెళ్తున్నాము. ఇంకా వీడియో చూసి మొబైల్స్ అనమాట లోపలికి ఎలా చేయడానికి టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇవి నాకు టికెట్స్ అనమాట. ఇప్పుడు మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. బాయ్ బాయ్. సో సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చేసాం అనమాట. ఇదంతా అవుట్ సైడ్ ప్లేస్. సో చాలా పెద్దది సాలార్జంగ్ మ్యూజియం అనేది. సో నేను చాలా ఇయర్స్ అయిపోయింది చూసి. సో ఇదే సెకండ్ టైం రావడం అనమాట. నేనైతే ఎవరైతే మీ తాత రాజులు ఆడుకునే చెస్. నీకు వచ్చా చెస్? ఎవరికి చేసుకోవాలి కామెంట్ చేసేసి. మ్యూజియంలో అయితే చాలా ఉన్నాయి చూడడానికి అయితే. అసలు మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసాం, కానీ అంత వీడియో ఉంచలేకపోయాం అనమాట. సో ఇది క్లాక్ అనమాట, చాలా బాగుంది. ఇది అప్పట్లో క్లాక్ అని చెప్పారు, అక్కడ మొత్తం మెన్షన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది యాక్చువల్గా అయితే. మొత్తం అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఏం స్టిక్స్? ఇవి బాగున్నాయి చూడు. ఇక్కడ చూడు. ఆహా, ఈయన వాడారు ఇవన్నీ. ఈయన చాలా రిచ్ పర్సన్. సో ఈ స్టిక్స్ ఆయన కలెక్షన్స్ ఇది. మనకు కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే సాలార్జంగ్ మ్యూజియంకి వస్తే వాళ్ళు 100 రూపాయలు పంపించేస్తారు తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాయి కదా స్టిక్స్, కానీ ఎందుకు స్టిక్లో ఫ్యూచర్లో నీకు బాగుంటుంది, సరిపోతాయి. ఇది ఫ్యూచర్లో మా మనం ఎప్పుడు స్ట్రాంగ్. నా పేరు సరోజ మాట్లాడాలి. ఏంటండి? నా పేరు సరోజ, కానీ అక్కడ సరోజిని నాయుడు అది నేనే. ఫ్యూచర్ దేశ పౌరురాలు అయిపోతాను. మనం వెళ్ళాల్సిన ప్లేస్ మనం ఒక దగ్గర ఉన్నాయి. అది గోల్కొండ ఫోర్ట్, అది వచ్చి హుస్సేన్ సాగర్, అది చార్మినార్. అంటే అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. అదే హైటెక్ సిటీ, అదేదో ఆ బిల్ల మందిర్. అంటే అన్నీ ఇక్కడ చూసావు కదా, ఇంక వెళ్ళిపోదామా? అందులోకి వెళ్ళాలి మనం. అంటే ఆ పెయింటింగ్లో దూరాలు అన్నమాట. నేను దూరిస్తే అది సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు సార్. ఇవన్నీ నా కలెక్షన్స్, నేను వేసిన పెయింటింగ్స్. కానీ నేను కన్వర్గా అయిపోయాను, ఇవి మాత్రం అయిపోయింది. సో మ్యూజియం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ అయిపోయిందని మా బావ అన్నాడు. ఇంక టైం లేని 1 డేలో మొత్తం అన్నీ చుట్టుముట్టియాలన్నమాట. ఇప్పుడు చార్మినార్ గోయింగ్, ఫస్ట్ తినేసి అప్పుడు చార్మినార్ గోయింగ్ వెళ్తాము. సరే చూపిస్తాను. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.
ఏంటవి టికెట్స్? నేను సెకండ్ టైం వచ్చాను ఎన్నిసార్లు వచ్చావు గోల్కొండ? సెకండ్ టైం ఇది. అప్పుడు అంత తెలియదు, ఇప్పుడు వచ్చాం మళ్ళీ నేను బాగుతుంది పెద్ద ద్వారా లోపలికి వెళ్ళాను. కొట్టు ఈడ చప్పట్లు కొట్టాలి. సరి ఏంచి చిటికలు వేస్తుంది. వినిపిస్తుందంట అక్కడ చిటికలు వేస్తే. ఏంటవి బ్యాట్సా? బ్యాట్స్ అంటే గబ్బులేలే. అదిగా మూల ఉంది దయ్యం. ఫైనల్ అయితే మొత్తం పై వరకు ఎక్కేసామన్నమాట. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది కదా అసలు. మొత్తం హైదరాబాద్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఎంత పెద్దదో గోల్కొండ కోట అని నాకు అర్థమైందన్నమాట. చిన్నప్పుడు వచ్చినప్పుడు అంత తెలియలేదు, ఇప్పుడు చూస్తే ఇంత పెద్దదా అని అనిపిస్తుంది. చాలా బాగుంది, బాగా వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మేము పైన కొండ మీదకి వెళ్ళి ఆ పైన ఎక్కి మరీ చూస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళాల్సింది మెయిన్ చార్మినార్ అనమాట. సో ఫైనల్లీ అయితే చార్మినార్కి అయితే వచ్చేసాం. సరోజా చార్మినార్ ఎలాగుంది? చార్మినార్లో షాపింగ్ అనేది మామూలు విషయం కాదు. ఎంతమంది ఉన్నారో జనాలు, అస్సలు ఖాళీ లేదు. షాపింగ్ చేయాలంటే మాత్రం ఇక్కడే చేయాలి. అబ్బాబ్బాయి ఏం రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఏమి ఐటమ్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చింది. మాకు టైం అస్సలు లేదు, హాఫ్ అన్ అవర్ కూడా లేదు అసలు. ఒక పావు గంట అనుకుంటా అంత టైమే ఉంది. ట్రైన్కి వెళ్ళిపోవాలి. ట్రైన్ మిస్ అయిందా, ఇంకా ఇంత ట్రాఫిక్లో మిస్ అయిందా, ఇంకా అంతే ఉండిపోవాలి. మరుసటి రోజు వెళ్ళాల్సింది మేము కూడా. సో ఇంకా ఫాస్ట్గా బ్యాంగిల్స్ తీసుకొని, ఇయర్ రింగ్స్ తీసుకొని పరుగు ఇంకా లేట్ చేయకుండా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. సో చార్మినార్ ఫైనల్లీ అయితే నైట్ టైం విజిట్ చేసాము. నాకు చాలా నచ్చింది నైట్ టైం. ఎప్పుడు నార్మల్గా మార్నింగే చూసాను, ఫైనల్లీ అయితే నైట్ టైం చూసాను అనమాట. సో ఫైనల్ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో హాఫ్ డేలో మేము 4 ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. హైదరాబాద్లో చాలా టెన్షన్గా చూసాను ప్రతి ప్లేస్ని, చాలా ఎంజాయ్ చేశాను. ఇది వీడియో. బై గాయ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.